కామారెడ్డి జిల్లాలోని నిజాంసార్ మండలం సుల్తాన్నార్ గ్రామ సమీపంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర హెచ్పి గ్రామీణ విత్రక్లో సిలిండర్లు అక్రమంగా వేరే చోటుకి తరలిపోతున్నాయంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా గ్యాస్ కష్టాలు మాత్రం వినియోగదారులకు తీరలేనటువంటి ఈ నేపథ్యంలో గ్యాస్ బుడ్జి కోసం వారంతా బుక్ చేసుకుంటున్నప్పుడు కూడా అప్పనంగా మెసేజ్ల రూపంలో ముందస్తుగానే డెలివరీ రిపోర్ట్స్ వారు అందుకున్నటువంటి నేపథ్యంలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిజాంసార్ మండలానికి సంబంధించి శ్రీ వీరభద్ర హెచ్పి గ్యాస్ గ్రామీణ విత్రక్ వినియోగదారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు సిలిండర్ల వ్యవహారానికి సంబంధించి గ్యాస్ కష్టాలకు సంబంధించి వినియోగదారులు ఏం చెప్పదలుచుకున్నారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము నిన్న ఆన్లైన్ చేసినాం, రేపు పొద్దుగాల రాపోండి ఇస్తామని చెప్పారు. నిన్న ఇయ్యలేరు, పొద్దుగాల రమ్మన్నారు. ఇప్పుడు వచ్చినాం, సిలిండర్ లేవంటారు. ఉన్న సిలిండర్ రాత్రి పార్సల్ చేసారు. ఏడ అమ్ముకున్నారు, బాన్సాలు అమ్ముకున్నారా, బొంబాయిలు అమ్ముకున్నారా? బాన్సాలు దొరికినాయి. ఏం చేసారు? పోలీస్ స్టేషన్లో పట్టారు, లంచం కట్టిరా, ఏం కట్టిరా కదా మీరు. ఇప్పుడు పొద్దున వస్తే సిలిండర్ లేవని చెప్తారు. ఇదంతా బ్రోకర్దా అందరి. నిన్న చేసిన ఆన్లైన్ రేపు పొద్దుగాల రాగానే ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పటికి మరి ఇప్పుడు వస్తే తాళం ఓలో ఇద్దరు బాన్సాలకి ఈడ పెట్టారు. మాకేం తెలియదు, మేము అట్టియాలమని చెప్తాను. ఇడ ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పేదానికి కూడా వాళ్ళేరు. ఇడ ఇది ఇదందా ఇగో ఆయన అంటే నేను అట్టిగా నేను నా డ్యూటీ లేదు, ఏమి లేదు, నేను అట్టిగా ఎందుకు వస్తాడు? ఆయన డ్యూటీ లేదు ఇక్కడ, బాన్సాల డ్యూటీ అట. నిజాం సార్ ఏం పడినది సిలిండర్ రాకాడ? ఆయన పనే లేదు, నాది కాదు, నాది బాన్సాల డ్యూటీ అంటాడు. మరి వచ్చి ఈడే ఉన్నారు. ఏంటికి ఏదైనా తీసుకొని వచ్చిండు, వచ్చి వేగిలి ఏమన్నా ఉన్నాయేమో 5-10 వేసుకోపోయేందుకు వచ్చిండు. సో వీరభద్ర గ్రామీణ హెచ్పి గ్రామీణ విత్రక్లో అసలు ఏం జరుగుతుంది నిజాంసార్లో? మాకు మాది గోర్గల్ విలేజ్. అయితే సిలిండర్ 8-10 రోజులు అయింది. ఇక్కడ హెచ్పి గ్యాస్ సప్లై చేసేసి సందీప్ అని ఉన్నాడు. అతనికి ప్రతి సోమవారం గోర్గల్ విలేజ్కి వస్తుండే. అయితే 2 సోమవారాలే రాకొచ్చిండు. ఇంతకుముందు ఫస్ట్ సోమవారం అడిగిన నేను అడిగితే ఏమన్నా అన్న మర్ర సోమవారం కానీ వస్తుంది, ఏం భయపడకుండా నేను తీసుకొస్తాము అంటాను అనే మాట ఆయన సందీప్ అనే పిల్లాడు చెప్పిండు. నిన్న సోమవారం నేను చూసినా రాలేదు ఊరి లోపల. రాకపోయేటికల్లా ఇప్పుడు తీసుకొని వచ్చిన. ఇక్కడ తీసుకొని వచ్చేటికల్లా బాన్స్వాడ అయిన ఇద్దరు వర్కర్లు వచ్చి ఇక్కడ రెడీ ఉన్నారు. ఇక్కడ ఒక 10-20 మంది 30 మంది దాకా ఇప్పుడు కస్టమర్లు ఇక్కడ కూర్చున్నట్టు ఏమైందంటే ఆయన గ్యాస్ ఓనరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అన్నాడు. అనగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చి అడిగిన, అన్న మీరు ఓళ్ళు అని అడిగితే వాళ్ళు మేము హెచ్పి గ్యాస్ వాళ్ళు వాళ్ళు సేటు పంపించున్నారు, సేటు ఓళ్ళు మరి ఫోన్ చేయండి అని అంటే కూడా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు బాగా. వాళ్ళు ఏం చెప్పక ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా మరి గ్యాస్ లేదు, స్టాక్ లేదు అని నో స్టాక్ అని కూడా బోర్డు రాసి పెట్టచ్చు. కాకపోతే కస్టమర్లు కూడా రారు. మరి ఇప్పుడు వాళ్ళని కస్టమర్లను రప్పించుకొని నిన్న కూడా కొందరు బుక్ చేసుకురట. ఆన్లైన్ బుక్ చేసుకున్నాక రేపు పొద్దుగల రండి అన్న. టైం అయిపోయింది అన్నారు, కొమ్లంచి అయినా కన్నా టైం అయిపోయింది, రేపు పొద్దుగల రా అన్నారట. మరి ఇప్పుడు పొద్దుగల కారు తీసుకొని వచ్చిండు ఆయన పరిస్థితి ఏంది? ఇక్కడ ఎవరు లేరు, స్టాఫ్ ఎవరు లేరు. మరి ఇక్కడ ఆఫీస్ కూడా బంద్ ఉన్నది. మరి ఆఫీస్ కుల్లో ఉండి ఒక వర్కర్ని పెట్టి ఉంటే మరి అచ్చులో వచ్చినట్టు అడిగినాక మళ్ళీ వెళ్ళిపోతారు కదా, స్టాక్ లేనప్పుడు. ఇది ఇట్లా ఇసుంటి వ్యవహారం నడుస్తుంది హెచ్పి వీరభద్ర దాంట్లో. మరి ఏంది ఇది? ఇప్పుడు మా రైతులకు గోస ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇదే సంగతి నేను చెప్పగలుగుతుంది. సో మీరు చెప్పండి అన్న, శ్రీ గ్రామీణ వీరభద్ర హెచ్పి గ్యాస్ నిజాం సాగర్లో అసలు ఏం జరుగుతుంది వ్యవహారం అంతా? మాది విలేజ్ అన్న. మొన్న నేను 18 నాడు లోడ్ వచ్చింది, ఆల్రెడీ గ్యాస్ లోడ్ వచ్చింది. నేను వచ్చిన బుక్ అంటే ఇక్కడ బుక్ చేసుకున్నా. బుక్ చేసుకోగానే నీకు ఎప్పుడు వచ్చి ఇస్తాపో వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోగానే లోడ్ కాలుగా అయింది. లోడ్ కాగానే మరి నిన్న రాగానే ఏమన్నాడు, నువ్వు ఆ బాండ్ తేవాలి, అది తేవాలి. బాండ్ చూపించిన, బుక్ ఇయ్యు, బాండ్ తెచ్చిన సార్ ఇవ్వండి అంటే నేను పొద్దు ఇస్తాపో, టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. లేదు సార్ నాకు బుక్ పోయింది, బాండ్ తీసుకొచ్చిన. సిలిండర్కి ఒక బాండ్ ఉంటుంది, బుక్ పోయింది. బాండ్ ఇప్పుడు ఉంది నా దగ్గర, బాండ్ కూడా నా బండిలో చూపిస్తా. బాండ్ ఇచ్చిన, నాకు బుక్ ఇవ్వండి సార్, నా బిడ్డ డెలివరీ అయింది, నాకు బాధ ఉంది అంటే 18 నాడు డెలివరీ నేను చేసిన సార్. లోడ్ వచ్చింది ఆ రోజు, నామకంటే లోడ్ తీసిన 5 గంటలకు. ఆపోతే ఇవ్వలేడు. మరో నేను 5 గంటలకు వచ్చిన, నువ్వు రేపు రాబోయి ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇయ్యం, టైం అయిపోయింది, నిలబడి ఇప్పుడు వచ్చి ఇప్పుడు లేదు. రాత్రి బాన్సాడు సప్లై చేసుకున్నాడా, ఏం చేసినట్టు అమ్ముకుంటున్నాడు, వ్యవసాయం అంతా కారణంగా చేసేస్తాడు. మాకు బాగా ఇబ్బంది పెడుతుండు రైతులను. మా రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోవాలి. ఏమన్నా అనుకోరి. నిజాంసార్లో వీరభద్ర హెచ్పి గ్యాస్ గ్రామీణ విత్రక్ అసలు ఏం జరుగుతుంది? హలో సార్, ఎందుకంటే ఇది పోయిన నెలలో నాది గ్యాస్ నేను తీసుకోలేని మెసేజ్ పంపారు. పంపితే మరి నేను పోయిన నెల 3 రోజులు తిరిగిన. అయితే సార్ ఏమన్నా అంటే ఇలా రా, రేపు రా అని పంపించాడు. పంపిస్తే నేను ఈ పండుగ అయినాక ఇక ఇలా వస్తే ఫోన్ చేసిన. ఆయన ఫోన్ చేసేమన్నాడు, రేపు రా, ఎల్లుండి రా అని మర్రా ట్రాన్స్ఫర్ చేస్తుండు. ఏమన్నాడు తెలుసా, ఏం పిక్కుంటే పిక్కపో, గ్యాస్ ఇవ్వపో, వెళ్ళిపో అని నా పేరు మీద, నా బుక్ మీద కాగితం రాసేసిండు, చిట్టి రాసిండు, ఫోన్ నెంబర్ రాసిండు. ఫోన్ చేసి ఫోన్ లేపలేడు. మరి వచ్చి ఫోన్ చేసిన. అయితే రేపు రా, ఎల్లుండి రాని మరంటుండు సార్, మరంటుండి. ఫోన్ చేసిన, ఇంతకుముందు వచ్చినాక ఫోన్ చేసిన. అయితే గ్యాస్ లేదు, నేను రాను,
మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే గ్యాస్ రేపు వస్తే ఇస్తామని లేకపోతే ఏమో ఏం చేసుకుంటూ వేసుకో మరో కూడా ఇది మాట అన్నాడు. సో మొత్తం మీద చూసాం కదా నిజాం సార్ మండలానికి సంబంధించిన హెచ్పీ గ్యాస్ కన్జ్యూమర్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు డెలివరీ కాకపోయినప్పటికీ కూడా మెసేజ్ల రూపంలో డెలివరీ అని మెసేజ్ చేసిన కారణంగా తమంతా ఆందోళన పడుతున్నామని ఇప్పుడు గ్యాస్ కష్టాలు మరింత ఉధృతమవుతున్నాయి. మరోవైపు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ గోదాం దగ్గరికి వచ్చేసరికి గ్యాస్ లేదంటూ నో స్టాక్ ఉందంటూ కూడా స్టాక్ లేదంటూ కూడా కొంతమంది అక్కడ వర్కర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమకు నిరాశ ఎదురవుతుందని వినియోగదారులు చెప్తున్నారు. ఇప్పటికైనా కంపెనీ ప్రతినిధులు కావచ్చు ఇట్లా అధికారులు సైతం కూడా స్పందించి వెంటనే తమ గ్యాస్ కష్టాలు తీర్చాలని వినియోగదారులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.